హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు మనం ఎంసీబీలని, అలాగే ఐసోలేటర్‌ని ఎలా బిగించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పీడీబీ ప్యానెల్ బోర్డ్ దగ్గర మనం ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇగోండి మీరు చూసినట్లయితే ఆ రెడ్ కలర్‌లో ఉంది కదా! అది ఐసోలేటర్ అంటారు. డబుల్ పోల్ ఐసోలేటర్ అనమాట. మిగిలినవన్నీ ఎంసీబీలు. ఇగోండి ఇదైతే పీడీబీ బోర్డ్ అనమాట. ఇగోండి ఇది అంటే ఇక్కడ మనం చేసే ఇల్లేంటంటే 6 రూములున్నాయి ఫ్రెండ్స్. అంటే 4 రూములు, ఒక బాత్రూము, ఒక ఔట్ అనమాట. అంటే ఔట్ సైడ్ అనమాట. దానివల్ల ఏంటంటే మనం 6 ఎంసీబీలు అయితే బిగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి ఎంసీబీకి ఇప్పుడు లూపింగ్ అనేది చూస్తున్నారు కదా మీరు. ప్రతి ఎంసీబీకి కింద ఏ టెర్మినల్ అయితే ఉంటుందో ఆ టెర్మినల్ నుంచి ప్రతి ఎంసీబీకి ఒక వైర్ అనేది లూపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఇలా మీరు చూస్తున్నారు కదా! అంటే ముందుగానే మనం కట్ చేసుకొని అయితే ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఎంత పడుతుందని చెప్పేసి మనం ముందుగానే కట్ చేసుకొని అయితే ఉంచుకోవడం జరిగింది. ఇగో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా ముందుగానే మనం చేసుకొని తర్వాత దీనంతటిని యాక్చువల్‌గా అయితే అంటే మీకు అర్థం కావడం కోసమే కింద పెట్టాం ఫ్రెండ్స్. లేదంటే మీదన ఎంసీబీలన్నీ ముందుగానే పెట్టేసి తర్వాత లూపింగ్ అనేది చేసుకుంటాం. కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా కింద పెట్టి చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే లూపింగ్ చేసుకొని అలాగే ఎంసీబీ బోర్డ్‌లో ఉంటుంది కదా! దానికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది అంటే 2 బెడ్‌రూమ్‌లు, ఒక హాలు, ఒక కిచెన్ ఫ్రెండ్స్. కాబట్టి 6 ఎంసీబీలు అనేది ఎయటం జరుగుతుంది. 6 ఎంసీబీలు ప్లస్ ఒక ఐసోలేటర్ కాబట్టి 8 వే పీడీబీ బోర్డ్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి చూస్తున్నారు కదా మీరు. ఇది పీడీబీ బోర్డ్ అనమాట. దీనికి ఇప్పుడు ఎంసీబీలు అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంసీబీకి పైన ఒక లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఆ లాక్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంసీబీ మీద చూసారు కదా! ఇగోండి అదే అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టేటప్పుడు ఏంటంటే అక్కడ లాక్ అనేది పైకి ఓపెన్ చేయాలి. ఒక లాక్ గాని అవ్వకపోతే ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే బయటకొచ్చేస్తుంది. ట్రిప్ అవ్వడం అంటే అదే బయటకొచ్చేస్తుంది. సెట్ అవ్వదనమాట క్యాప్ ఏసేటప్పుడు. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు ఆ లాక్ బయటకు ఓపెన్ చేసి ప్యానెల్ బోర్డ్‌కి అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! ఈ ఎంసీబీ కొంచెం అల్లరి పెడుతుంది. అంటే దీని లాక్ అనేది సరిగ్గా లేదనమాట. చూసారు కదా! పైన బ్లాక్ కనిపిస్తుంది. అదిగోండి అది టెస్టర్‌తో పైకి తీసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది కరెక్ట్‌గా ఉంటేనే ఎంసీబీ లాక్ అయ్యి బయటికి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ లాక్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇగోండి అలాగే ఒక్కొక్క ఎంసీబీ అనేది అలాగ పక్క పక్కన అలా పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఎంసీబీ కూడా లాక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే ముందుగా యాక్చువల్‌గా ఏంటంటే మీకు తెలియడం కోసం ఇలా చెప్పడం అంటే కింద పెట్టి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అందరికీ తెలుసు. కొంతమంది ఎవరైనా కొత్తగా అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫ్రెండ్స్. మనం ఏం చేసామంటే ప్రతి రూమ్ నుంచి కూడా ఫేసింగ్ న్యూట్రల్ అనేది పీడీపీ బోర్డ్‌కి అనేది తీసుకురావడం జరిగింది. 4 ప్లస్ 2 ఔట్ సైడ్‌లు అనమాట. కలిపి 6 ఫేస్‌లు 6 న్యూట్రల్ అనేది తీసుకొని రావడం జరిగింది. అలాగే దీంట్లోన ఏసీకి కూడా ఇక్కడికే ఫేసింగ్ న్యూట్రల్ అనేది తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏసీకి కూడా ఇక్కడికే తీసుకొచ్చామనమాట. అంటే న్యూట్రల్ అనేది ప్రతి దగ్గర కూడా కామన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే పీడీపీ బోర్డ్‌లో బ్లాక్ ఒక టెర్మినల్ ఉంటుంది కదా! స్ట్రెయిట్‌గా ఒక టెర్మినల్ ఇస్తారు. ఆ టెర్మినల్‌కి మనం పీడీపీ బోర్డ్ అనేది అక్కడ న్యూట్రల్ అన్ని కామన్ చేసుకొని ఫేస్ కంట్రోల్ అనేవి అలాగే ఎంసీబీ వరకు వచ్చినట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీటర్ నుంచి వచ్చే సప్లై కూడా ఇన్‌కమింగ్ సప్లై కూడా ఐసోలేటర్‌కి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఐసోలేటర్‌కి పైన అంటే ఐసోలేటర్‌కి ఇన్‌కమింగ్ అనేది కింద ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మీటర్ నుంచి వచ్చేవి ఫేస్ న్యూట్రల్ చూసుకొని అలాగే ఈ యొక్క ఐసోలేటర్ నుంచి పై టెర్మినల్ నుంచి మళ్ళీ న్యూట్రల్ కామన్ చేసాం కదా! అక్కడికి న్యూట్రల్ వైర్ ఒకటి ఇవ్వాలి. అలాగే ఫేస్ అయితే ప్రతి ఎంసీబీ ఉంది కాబట్టి ఎంసీబీకి లూపింగ్ చేసాం కదా కింద. ఆ వైర్ అనేది మళ్ళీ ఎంసీబీ పైకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఐసోలేటర్ పైకి. అయితే ఇగోండి మీరు చూస్తున్నారు కదా వైర్‌లు. వైర్‌కి మనం ముందుగానే టేపులయితే యేసుకున్నాం ఫ్రెండ్స్. ఏ రూమ్‌ది ఏంటి అనేది మనకు తెలుసుకోవడం కోసం అంటే జస్ట్ అంటే మనం తెలుసుకోవటం కోసం మాత్రం ఎంసీబీ ఇది టేప్ అనేది వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్స్ 2 ఒకేలాంటి వైర్ తెచ్చారనమాట 4 స్క్వేర్. అందువల్ల ఏంటంటే మీటర్ నుంచి వచ్చే వైర్ ఒకే కలర్ అవ్వడం వల్ల అందులో ఫేస్ న్యూట్రల్ ఏదనేది తెలుసుకొని టేప్ యేసాం ఫ్రెండ్స్. ఇగోండి ఫేస్ అనేది బిగిస్తున్నారు ఐసోలేటర్‌కి. మీటర్ నుంచి వచ్చే వైర్ అనమాట ఇది.
ఇగోండి ఇది న్యూట్రల్ అనమాట. టేప్ వేయకుండా ఉన్నదైతే న్యూట్రల్ అనమాట. మీరు ఎలా కావాలంటే అలాగా ఇండికేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా కావాలంటే అలా. అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఏంటంటే 2 ఒకేలాంటి వైర్లు తెచ్చారనమాట. అందువల్ల మనం టేప్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇగోండి మనం ఎప్పుడు కూడా ఐసోలేటర్‌కి మీటర్ నుంచి వచ్చే వైర్లు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మిగిలిన ఎంసీబీలు అన్నీ కూడా ప్రతి రూమ్ నుంచి వచ్చే ఒక్కొక్క ఫేస్ వైర్ అనేది ఎంసీబీ పైకి ఇచ్చుకోవాలి. న్యూట్రల్ అనేవి కామన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేస్తే ఏ రూమ్ ఎంసీబీ అయితే ట్రిప్ చేస్తామో ఆ రూమ్ అనేది అక్కడ అది ఆగిపోతుందన్నమాట. ఆ రూమ్ వరకు పవర్ సప్లై అనేది వెళ్ళదనమాట. అందువల్ల ఇగోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా లాక్ అయిందనమాట ప్రతి ఎంసీబీ కూడా. ఇట్లా మీరు లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాక్ చేసుకున్నాక అన్నీ కూడా C10 ఆంప్స్ అనమాట. ఒక ఏసీ కోసం తెచ్చిన ఎంసీబీ మాత్రం C20 ఆంప్స్ అనమాట. ఎంసీబీలో కూడా కేటగిరీస్ ఉంటాయి, అది వేరే వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో C10 అనమాట. అన్నీ కూడా C10లో వేసామన్నమాట. ఐసోలేటర్ మాత్రం 40 ఆంప్స్ అనమాట. మిగిలినవన్నీ కూడా 10 ఆంప్స్‌లో ఒక ఏసీ కోసం పెట్టే ఎంసీబీ మాత్రం 20 ఆంప్స్ అనమాట. ఇగోండి ఈ రెడ్ కలర్‌లో ఉంది కదా! ఇదైతే ఐసోలేటర్. మిగిలిన బ్లాక్ కలర్‌లో ఉన్నవన్నీ ఎంసీబీలు. ఇగోండి చూసారా ఫ్రెండ్స్, మనం ముందుగా టేప్ వేసుకున్న గ్రీన్ టేప్ కనిపించింది కదా! అది ఎర్త్ వైర్ అనమాట. ఇగోండి ఇవన్నీ కూడా ఫేస్‌లనమాట. ప్రతి రూమ్ నుంచి కూడా వచ్చే ఫేస్ అనమాట. ఇగోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, అంటే రూమ్ నుంచి వచ్చే ఫేస్ వైర్ అనేది ఎంసీబీ పైకి ఇచ్చామనమాట. పై టెర్మినల్‌కి ఇస్తున్నాం. ఇగోండి ఫ్రెండ్స్ చూసారా, మళ్ళీ ఎంసీబీ ఊడిపోయిందంటే సరిగ్గా లాక్ అవ్వలేదనమాట. అది ఎంసీబీ అనేది లాక్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి వీడియోలు మరెన్నో చేసుకోవడానికి మాకు కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతి రూమ్ అంటే ఒక్కొక్క ఎంసీబీకి ఒక్కొక్క ఫేస్ వైర్ ఇచ్చుకున్న తర్వాత ఆ రూమ్లో స్విచ్ బోర్డు ఎక్కడైతే ఉంటుందో ఆ స్విచ్ బోర్డులో ఆ ఫేస్ వైర్ అనేది స్విచ్ మనం లూపింగ్ చేస్తాం కదా, దానికి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఇక్కడ కంట్రోల్ చేస్తే అక్కడ కంట్రోల్ అవుతుంది, అంటే అక్కడ స్విచ్ అంటే పవర్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని పీడీబీ అంటారు, పీడీబీ బోర్డు అంటారు. ఇది మనమైతే 8 వేయడం జరిగింది. పీడీబీ అనగా పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనమాట. మీటర్ నుంచి వచ్చే సప్లై ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఒక్కొక్క రూమ్కి. ఓకేనా ఫ్రెండ్స్. ఇగోండి న్యూట్రల్ అనేది చూసారా కామన్ చేస్తున్నాం అనమాట. ప్రతి దగ్గర పైన ఒక టెర్మినల్ ఉంది, ఆ టెర్మినల్కి. అలాగే ఎర్త్కి కూడా ఒక సైడ్ నుంచి ఉంటుంది ఒక టెర్మినల్, దాంట్లో ఎర్త్లు అనేవి కలుపుకోవాలి. కానీ మస్ట్ అండ్ షుడ్గా మనం ఇప్పుడు ప్రస్తుతం మనం నడుస్తున్న కాలంలో అయితే ఎక్కువ శాతం ఐరన్ బోర్డులు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎర్త్లు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్త్లు వేసుకున్నట్టయితే బాగుంటుంది. చూసారు కదా ఎంసీబీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఎంసీబీ బోర్డు. దీనిపైన ఇప్పుడు చక్కగా క్యాప్ బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి క్యాప్ వేసి చూసారు కదా, అన్నీ కూడా ఆన్ ఆఫ్ చేశాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్